తెలంగాణ ప్రభుత్వం ఉద్యోగులకైతే గుడ్ న్యూస్ చెప్పబోతోందండి. త్వరలోనే 2 డిఏలు అంటూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గుర్తించిన ఉద్యోగులు శుభవార్త వినేందుకు రెడీగా ఉన్నారు. రాష్ట్రంలోని ప్రభుత్వ ఉద్యోగస్తుల కోసం పెండింగ్లో ఉన్న 2 డిఏలను చెల్లించేందుకు ప్రభుత్వ ఉన్నత స్థాయి కసరత్తు జరుగుతూ ఉన్నట్లు సమాచారం. ఉద్యోగ సంఘాల అభ్యర్థనల మేరకే ఈ నిర్ణయాన్ని దారితీసే అవకాశం ఉన్నట్లు అధికార వర్గాలు అయితే వెల్లడించాయి. దీంతోపాటు ఉద్యోగుల సంక్షేమం కోసం మరికొన్ని నిర్ణయాలు కూడా తీసుకోనున్నట్టు తెలుస్తోంది. రిటైర్మెంట్ రోజునే బెనిఫిట్ చెల్లించేందుకు సూచన. పెండింగ్లో ఉన్న డిఏలతో పాటు ఉద్యోగుల రిటైర్మెంట్ అయ్యే రోజునే పింఛన్, గ్రాడ్యుటీ, ఇతర సదుపాయాల్లో కొంత మొత్తాన్ని వెంటనే చెల్లించే విధంగా ప్రభుత్వం అయితే తీవ్రంగా ఆలోచన చేస్తూ ఉంది. ఇప్పటి వరకు లేటుగా వచ్చే ఈ బెనిఫిట్స్ ఇకపై నిర్దిష్ట సమయానికి అందేలా చర్యలు తీసుకోవాలని భావిస్తూ ఉన్నారు. ఈ మేరకు త్రిసభ్య కమిటీ ఇచ్చిన నివేదికను పరిగణలోకి తీసుకొని ఆఖరి దశ చర్చలు జరుగుతూ ఉన్నాయి. కేబినెట్ సబ్ కమిటీ తుది నిర్ణయానికి అవకాశం. ఈ అంశాలపై రేపు జరగనున్న రాష్ట్ర కేబినెట్ సబ్ కమిటీ సమావేశంలో చివరి నిర్ణయం అయితే తీసుకునే అవకాశం ఉన్నట్లు సమాచారం అండి. ఉద్యోగుల డిఏ చెల్లింపుతో పాటు ఇతర సమస్యల పరిష్కారానికి సంబంధించిన వివరాలు కూడా ఈ సమావేశంలో తీసుకునే అవకాశం ఉంది. దీంతో రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల్లో ఆనందం నెలకొంది. ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న డిఏ చెల్లింపుతో వారికి ఆర్థిక భారం కొంతవరకు తగ్గే అవకాశం ఉందండి. ఏది ఏమైనా ప్రభుత్వ ఉద్యోగస్తులకి ఇది శుభవార్తనే చెప్పాలి. ఈ వీడియో మీద ప్రభుత్వ ఉద్యోగులు ఏమని కామెంట్ చేస్తారో చూద్దాం.